అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మన టీవీ ఉన్నది మన కోసం. నేను మీ జర్నలిస్ట్ మనోజ్. అధికార పార్టీ వర్సెస్ ప్రతిపక్షం పోరు కాస్త అక్కడ వైసీపీ వర్సెస్ వైసీపీ అన్నట్టు మారిపోయింది. సో టీడీపీలోని ఒక విభాగమే పరోక్షంగా ప్రతిపక్ష నేతల మధ్య మంట పెడుతోందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఆ మంట ఏమాత్రం చల్లారకుండా ఫ్యాన్ లీడర్స్ పెట్రోల్ చల్లుతున్నారా? ఎక్కడ జరుగుతోందా వ్యవహారం? వైసీపీలో అంతర్గత లొల్లి ఏంటి? కర్నూలు వైసీపీలో అంతర్గత పోరు వీధికెక్కుతుంది. అక్కడ ఇక్కడ కాకుండా ఏకంగా సోషల్ మీడియా వేదికగా నాయకులు దుమ్మెత్తి పోసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి, నగర అధ్యక్షుడు అహ్మద్ అలీ ఖాన్ మధ్య సోషల్ మీడియా వార్ ఒక రేంజ్లో నడుస్తుంది. వారం క్రితం కర్నూలు వేదికగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్, ఎస్వి మోహన్ రెడ్డి, భైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మధ్య మాటలు మంటలు చెలరేగాయి. అవి అలా చల్లారాయో లేదో ఇప్పుడు వైసీపీలో అంతర్గత పోరు కాక మరింత రేపుతోంది. పార్టీ కర్నూలు నగర అధ్యక్షుడు అహ్మద్ అలీ ఖాన్ ఐటీడీపీ జిల్లా అధ్యక్షుడితో ఎస్వి మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఫోన్లో మాట్లాడిన మాటలు ఇప్పుడు బయటకు వచ్చాయి. వాయిస్ రికార్డ్ చేసిన ఐటీడీపీ ప్రతినిధి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అంతకుముందు కర్నూలులో ఎస్వి మోహన్ రెడ్డి, జక్కంపూడి రాజా, భైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి చేసిన ఆందోళన గురించి ప్రస్తావించిన అహ్మద్ ఖాన్ ఆ విషయంలో ఎస్వికి వ్యతిరేకంగా కామెంట్ చేశారు. సో ఇంకేముంది, ఆయన వైసీపీలో వెనుకబడ్డారని, దాన్ని నిలబెట్టుకోవడానికి నానా తంటాలు పడుతున్నారని ఆ కాల్లో అన్నారు అహ్మద్ ఖాన్. కానీ ఆ ఆందోళనలో జక్కంపూడి, సిద్ధార్థ్ రెడ్డి మాత్రమే హైలైట్ అయ్యారంటూ ఐటీడీపీ ప్రతినిధితో కామెంట్ చేశారు వైసీపీ నగర అధ్యక్షుడు. సో ఎస్వి మోహన్ రెడ్డి వన్ మ్యాన్ షో చేస్తున్నారంటూ సొంత పార్టీ నేతపై నెగిటివ్ కామెంట్ చేశారు ఆయన. సరిగ్గా ఈ పాయింట్స్నే తనకు అనుకూలంగా మార్చుకోవడంతో పాటు వైసీపీలో అంతర్గత వివాదాలు గట్టిగా ఉన్నాయని ప్రొజెక్ట్ చేస్తూ ఆడియో రికార్డును పోస్ట్ చేసింది టీడీపీ సోషల్ మీడియా విభాగం. అదే ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలో మంట పుట్టిస్తోంది. పార్టీ జిల్లా అధ్యక్షుడికి వ్యతిరేకంగా కర్నూలు నగర అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యల గురించి లోకల్ ఫ్యాన్ క్యాడర్లో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. అటు ఎస్వికి చెందిన సోషల్ మీడియా టీం అహ్మద్ పేరు ప్రస్తావించకుండా కొన్ని పోస్టులు పెట్టడం కలకలం రేపుతుంది. మరికొందరు సోషల్ మీడియాలోనే అహ్మద్ అలీ ఖాన్పై ప్రశ్నలు సంధిస్తున్నారు. సో పార్టీ జెండా భుజాన వేసుకుని ప్రత్యర్థులతో గుసగుసలు పెట్టడం నాయకత్వం కాదు. పార్టీ నాయకత్వంపై టీడీపీ వాళ్లతో మాట్లాడితే కార్యకర్తల గుండెల్లో మంటలు రావడం సహజం. సో పదవి ఇచ్చిన పార్టీని వెనుక నుంచి పొడిచే రాజకీయాలను కర్నూలు ప్రజలు ఎన్నటికీ మన్నించరు అంటూ పెట్టిన సోషల్ మీడియా పోస్టులు అహ్మద్ అలీ ఖాన్ను ఉద్దేశించినట్టు చెప్పుకుంటున్నారు. అదే సమయంలో ఆయన మీద వైసీపీ అధిష్టానం కూడా ఫిర్యాదులు కూడా వెళ్ళాయట. సో అటు ఖాన్ సైతం నేనే తక్కువ తినలేదు అన్నట్టుగా రివర్స్ కౌంటర్స్ వేయడం ఇంకా కాకరేపుతోంది. తాను ఐటీడీపీ వాళ్లతో మాట్లాడిన మాటల కన్నా ఎక్కువగా వైసీపీ వాళ్లే సోషల్ మీడియాలో ప్రచారం చేశారని, అంటే కర్నూలు వైసీపీ నేతలు టీడీపీతో కుమ్మక్కయ్యారా అంటూ ఎదురు ప్రశ్నించారు ఆయన. సో తనను తాను కుటుంబాన్ని కించపరిచే విధంగా పోస్టులు పెడుతున్నారని, కనీసం నాతో వివరణ తీసుకున్నారని నిలదీస్తున్నారు. సో వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డికి నేను ఫోన్ చేశానని, ఆయన రెస్పాండ్ అవ్వలేదనని వివరణ ఇచ్చారు ఖాన్. అసలు ఐటీడీపీ అండ్ ఎస్వి సోషల్ మీడియా కలిసే నా పైన కుట్ర చేసి ఫోన్లో మాట్లాడించారంటూ ఆరోపించారు అహ్మద్ అలీ ఖాన్. సో కాల్లో నేను మాట్లాడింది వేరే, ప్రచారం అవుతున్నది వేరే అంటూ వివరణ ఇచ్చుకున్నారు ఆయన. సో ఈ విధంగా టీడీపీ వైసీపీ మధ్య పోరాటం కాస్త వైసీపీలో వర్గపోరు వైపు మళ్ళడం చర్చకు దారితీస్తుంది. ఇప్పటికే కర్నూలు వైసీపీలో 3 గ్రూపులు ఉన్నాయి. ఎస్వి మోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, నగర అధ్యక్షుడు అహ్మద్ అలీ ఖాన్ వర్గాలు ఉన్నాయి. సో పార్టీ అధికారంలో ఉన్ననాళ్ళు హఫీజ్ ఖాన్, ఎస్వి మోహన్ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేది. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న పోరు మాత్రం ఏమాత్రం ఆగట్లేదు. మరి ఈ పోరు గురించి మీరేమనుకుంటున్నారు? మస్ట్గా కామెంట్ చేయండి.